హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెన్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 19. ఈ రోజు రేపు అయిపోతే 20 days అయిపోతుంది నా వెయిట్ లాస్ జర్నీలో. మై గాడ్, ఇంకొక 10 days ఉంటే నా 1 month జర్నీ అంతా అయిపోతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకు మరి తెలీదు. ఇప్పటి వరకు ఒక 1-2 days చీట్ మీల్ చేసినా కానీ ఫైన్, ఇప్పటి వరకు అయితే సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయి రిజల్ట్స్ అన్ని. అండ్ ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నాను చెక్ చేసుకోవాలి. ఇనిషియల్గా డే 19. సో నేనైతే జిమ్కి రెడీ అయిపోయాను. ఫస్ట్ ఇనిషియల్గా మన వెయిట్ చెక్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ జిమ్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి వర్కౌట్స్ చేశాను అండ్ ఎంత టైం చేశాను, కార్డియో ఇవన్నీ చెప్పేస్తాను. ఆఫ్టర్ దట్ ఈ రోజు మీల్స్ ఏమేమి తీసుకున్నాను, లైక్ ఫస్ట్ మీల్, మిడ్ మీల్ అండ్ నా లాస్ట్ మీల్ ఎంతెంత తీసుకున్నాను అండ్ ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఉంది అని చెప్పేసి డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ అయితే మన డే 19 వెయిట్ చెక్ చేసేసుకుందాము. చలో. సో డే 19 నేను ఎంత వెయిట్ ఉన్నానని చెక్ చేసేసుకుంటున్నాను. మైక్ లేదనమాట, వాయిస్లో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్. ఒక 2 days మాత్రం నెక్స్ట్ మైక్ ఆర్డర్ పెట్టాను, అది వచ్చేస్తుంది. సో 2 days వెయిట్ 70.4 ఉన్నాను అనమాట ఈరోజు డే 19 నా వెయిట్ లో. సో చెప్పాల్సింది ఏం లేదు, ఇంకా జిమ్కి వెళ్ళేసి వర్కౌట్స్ ఏమేమి చేశానని చెప్పి చూపిస్తాను. నెక్స్ట్ ఫుడ్ అనేది ఏమేమి ఉంది అని చెప్పేస్తాను. నా టార్గెట్ అయితే 69కి రావాలని చెప్పేసి, ఇంకా 10-12 days ఉందనమాట. బట్ నిన్నటికి రోజుకి డ్రాస్టిక్ గా ఒక 500 grams తగ్గేసి అనేది కాన్స్టెంట్ గా ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. రేపు మళ్ళీ పెరగచ్చు. సో పెరగడం తగ్గడం అనేది యూజువల్ కామన్ కాబట్టి డైలీ వెయిట్ చెక్ చేసుకోవడంలో ఇంత డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు 1 day లో. సో లెట్స్ సీ రేపు ఎంత వెయిట్ ఉన్నాను అండ్ ఈరోజు నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, దానివల్ల కూడా రేపు వెయిట్ పెరగచ్చు, కాన్స్టెంట్ గా ఉండొచ్చు, తగ్గచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సో ఇంకా సో ఆపేసి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసేసి ఫుడ్ ఏమేమి తీసుకున్నాను చెప్పేస్తాను. నేను ఈరోజు జిమ్లో చేసిన వర్కౌట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ అయితే కార్డియో చేశాను. 500 calories బర్న్ చేశాను వితిన్ 33 minutesలో అట్లా. వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత ఈరోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో నేను బ్యాక్ ఎక్సర్సైజ్ చేశాను అనమాట. అండ్ బ్యాక్లో కూడా 2 sets ఉంటాయి, లైక్ అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ మీద ఎఫెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఒక 3 exercise ఏమో అప్పర్ బ్యాక్ చేశాను అండ్ లాస్ట్ 2 exercise ఏవైతే ఉన్నాయో అవి లోవర్ బ్యాక్ మీద ఎఫెక్ట్ అయ్యి చేశాను అనమాట. కార్డియో అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బేసిక్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. బట్ ఈరోజు రమేష్ ఇంకా కొంచెం టైం పడుతుంది తన ఎక్సర్సైజ్ అవడానికి అని చెప్తే, ఇంకా నేను ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి యాప్స్ చేశాను అనమాట. ఒక 3 different ఎక్సర్సైజ్ ఆఫ్ యాప్స్. ఈ రోజు నా ఫస్ట్ మీల్లో నేను శనగలు తాలింపు వేసుకున్నాను. పెద్ద శనగలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ శనగలన్నింటినీ రాత్రి నానబెట్టేసేయాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన శనగల్ని జిమ్ నుంచి వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 5 minutes కుక్ చేశాను అనమాట. సో అవి మెత్తగా అయిపోతాయి. సో వన్స్ కుక్ అయిన శనగలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు తిరగమాత కోసం నేను ఒక వెజల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, తిరగమాత గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా వేయించుకున్నాను అనమాట. సో అవి కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే ఆనియన్స్, మనం ఆల్రెడీ ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. నేనైతే కారం యాడ్ చేసుకోవట్లేదు లాస్ట్లో, ఎందుకంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కాబట్టి. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే మీరు అడిషనల్గా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి.
శనగలు తాలింపు వేసి పక్కన పెట్టేశాను. బట్ నేను తినాల్సిన టైం ఇంకా అవ్వలేదు 11. సో అందుకనే వెళ్ళి హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ జుట్టు ఆరదని చెప్పేసి హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను. ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఫోన్ చూసుకుంటా అని చెప్పేసి. సో వన్స్ నా టైం 11 AM అయిన తర్వాత నేను నా ఫస్ట్ మీల్ అయినా ఈ శనగలు తీసేసుకుంటున్నాను. ఈరోజు అయితే నా మిడ్ మీల్లోకి నేను ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఫుడ్ ప్రిపరేషన్ పనిలో పడిపోయాను అనమాట. లాస్ట్ మీల్కి నేను రాజ్మా టిక్కా, దోశ ఈ 2 తీసుకున్నాను. సో ఈ రాజ్మా టిక్కా చేసుకోవడానికి ఈ ప్రాసెస్లో నేను మిడ్ మీల్ తీసుకోలేదన్నమాట. ఇంకా వన్స్ రెడీ అయిపోగానే నా బాక్స్ సర్దేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. సో అంత ఆకలి అనిపించలేదు తినాలని చెప్పేసి, అండ్ నేను కూడా స్కిప్ చేసేసాను. ఇంకా నా లాస్ట్ మీల్లోకి నేను రాజ్మా టిక్కీ చేసుకున్నాను కదా, ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ చూపించేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే రాజ్మాని నైట్ అంతా నానబెట్టుకోండి, అండ్ మార్నింగ్ వాటిని ప్రెషర్ కుక్కర్లో ఒక 5 minutes కుక్ చేసేసుకోండి. మనం పొద్దున శనగలను ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ అనమాట. కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఆ రాజ్మా కుక్ అయిన రాజ్మాని గ్రైండ్ చేసేసుకోండి. అండ్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి మీకు కావాల్సిన వెజ్జెస్ వేసుకోండి. నేనైతే ఆనియన్, క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి ఈ 4 వెజ్జెస్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. సో వాటిని మంచిగా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, అండ్ నేనైతే ఇక్కడ 2 to 3 spoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అవసరమైతే మీరు వరిపిండి, గోధుమ పిండి మీ చాయిస్ అనమాట, ఏదన్నా తీసుకోండి. సో వన్స్ ఆ పిండిని మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ టిక్కాలాగా చేసుకున్నాను. అండ్ వీటిని నేను దోశ పెనం ఉంటుంది కదా, దాని మీద కొంచెం కాల్చుకున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి, మరీ సిమ్లో పెట్టొద్దు, మరీ హైలో పెట్టొద్దు. సిమ్లో పెడితే ఏంటంటే చాలా టైం పడుతుంది కాలడానికి, హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది, బట్ లోపల మాత్రం మంచిగా కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని కుక్ చేసేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి మినిమం ఒక 10 minutes అయినా పడుతుందండి. సో దగ్గరుండి జాగ్రత్తగా కుక్ చేసేసుకోండి. సో నేనైతే ఇక్కడ టిక్కాస్ అన్నీ పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్తో డ్రెస్సింగ్ చేస్తున్నాను, అండ్ మూత పెట్టేసి ఒక 5 minutes వన్ సైడ్ కుక్ చేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఉల్టా చేసేసి ఇంకొక 5 minutes కుక్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నా టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి. నేను వాటిని బాక్స్లో పెట్టేసుకున్నాను, లాస్ట్ మీల్లో తీసుకుందామని చెప్పేసి. అండ్ వీటితో పాటు నేను దోశ కూడా తీసుకున్నాను. నార్మల్గా మనం దోశకి బ్యాటర్ కోసం మినప్పప్పు అండ్ బియ్యమే యూస్ చేస్తాం కదా, బట్ నేను తీసుకునే దోశకి బ్యాటర్ మినప్పప్పు బియ్యమే కాకుండా సేమ్ క్వాంటిటీలో మినప్పప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నా అంత క్వాంటిటీలో రాగులు, పెసలు, జొన్నలు అండ్ పెద్ద శనగలు ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసుకున్నాను అనమాట సేమ్ గ్లాస్తో. అండ్ వీటన్నిటితో పాటు 2 glasses ఆఫ్ బియ్యం కూడా తీసేసుకున్నాను అనమాట. వీటన్నిటిని మంచిగా కలిపి వాష్ చేసేసుకొని ఒక 4-5 hours సోక్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసేసాను. ఎలాగో నేను రాజ్మా, శనగలు ఇవన్నీ నానబెట్టేసాను కదా, వాటితో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేసేసుకున్నాను మంచిగా వాష్ చేసేసిన తర్వాత. అండ్ మీకు ఇలా వాష్ చేసేటప్పుడు రాగులు సన్నగా ఉంటాయి కదా, బయటకు వెళ్ళిపోతాయి అని అనుకుంటే ఈ టీ గరిటె ఉంటుంది కదా, సో అది యూస్ చేయండి అనమాట వాటర్ని ఫిల్టర్ చేయడానికి. సో దట్ మనం వాష్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏమన్నా అటు ఇటుగా పడ్డా కానీ అవన్నీ మన టీ గరిటెలోనే ఉంటాయి, సింక్లోకి అయితే వెళ్ళిపోవు కదా. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట. నేనైతే ఇలా మంచిగా వాష్ చేసేసుకొని రాత్రి అంతా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక 2 to 3 times వాష్ చేసేసిన తర్వాత ఫైనల్లీ ఇలా ఉంటుందన్నమాట లుక్. అండ్ వీటిని గ్రైండ్ చేసేసుకోవడమే, మన బ్యాటర్ దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఫైనల్లీ నా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అందులో కొంచెం బౌల్లోకి తీసేసుకొని కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర వేసేసుకొని నా దోశలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ నా లాస్ట్ మీల్లోకి తీసుకోవాల్సిన టిక్కాస్ అండ్ దోసాస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా నేను వాటిని బాక్స్లోకి సర్దుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 115 grams ఆఫ్ జామకాయ తీసుకున్నాను, ఒక హాఫ్ జామకాయ. అండ్ దోశలు 2 కలిపితే ఒక 75 grams ఆఫ్ దోశలు అనమాట. వీటిలోకి నేను ఈరోజు పల్లి చట్నీ కాకుండా టొమాటో చట్నీ అండ్ అల్లం చట్నీ ఈ 2 తీసుకుంటున్నాను అనమాట. సో నా బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంక నేను ఆఫీస్కి వెళ్ళిపోయి నా లాస్ట్ మీల్ టైంలో తినేసేయడమే.
సో యాజ్ యూజువల్గా 5 PM నేను నా లాస్ట్ మీల్ తీసేసుకున్నాను. ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ నేను ఈరోజు తీసుకున్న ఫుడ్లో ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉందని చెప్పేసి లాస్ట్లో యాజ్ యూజువల్గా డిస్ప్లే చేసేస్తాను, అక్కడ చెక్ చేసేసేయండి. మీలో ఎవరన్నా నా ఫస్ట్ 18 days ఆఫ్ జర్నీ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. సో ఇంకా ఈ రోజుకైతే టాటా బై బై, సీ యూ. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.